అందరికీ నమస్తే. కొత్తగా నేను మాట్లాడడం నాకంత తెలియదు. సీనన్న ద్వారా నేను బయటికొచ్చిన. మాది చిన్న న్యూ కృష్ణనగర్. ఒక 50 ఇండ్లు ఉంటాయి మాకు. 50 ఇండ్లలో పరిస్థితి కూడా ఇంట్లో నుంచి బయటికెళ్తాం, పనులు చేసుకుంటాం. ఇళ్ళల్లో పనులు చేసుకుంటాం. మా పరిస్థితి ఏందంటే చెత్త, డ్రైనేజీ పైపులు, కాలువ, గంజాయి ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు లేరు. చెప్పినా కానీ మా మీదనే ఫైట్ చేస్తురు. ఒక ఆడపిల్లని నేను బయటికి వచ్చి సీనన్న ద్వారా నేను బయటకు వచ్చి చెప్పగలిగిన, నా మీద కూడా ఫైట్ చేసిరాలు. అలా నేను ఒక్కదాన్ని ఏమి చేయలేకపోయినా సీనన్న ఒకరోజు చెప్పి, మన బస్తీ అనేది ఏర్పాటు చేస్తున్నాం రా, నీకంటూ మేమంతా తోడు ఉంటాము అని చెప్పారు. ఈ ధైర్యం జాలన్నా. ఈ ధైర్యంతో నేను ముందుకు వస్తా. నా ఎమ్మటి 50 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా నేను తీసుకొస్తానా. నా బస్తే కాదు, నా పక్కనున్న బస్తీలకు కూడా చూసుకోవాలన్నా అంటే, నీ పక్కన మేమంతా ఉన్నాంరా, నీ వెనక ఇంకా మహిళలు ఉన్నారు, చూసుకుందాంరా అక్క అని చెప్పిండు. ఆ ధైర్యంతో నేను ముందు స్టెప్ వేసిన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీసు వాళ్ళైనా ఎవరైనా ప్రతి దానికి స్పందిస్తురు. చెత్తే కానీ గంజాయే కానీ ప్రతిదీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పటికి ఏంటంటే ఇండ్లు పోతాయి అని మాకు బెదిరిస్తున్నారు. ఏ టయానా వచ్చేది తెలియదు. మాకు రేవంత్ రెడ్డి వచ్చి ఏమి బువ్వ పెట్టలే, గుంజుకొని తింటున్నాడు. పేదోళ్ళ కాంచి గుంజుకొని తింటున్నాడు. ఆయన చేసింది ఏమీ లేదు. పాలన చేస్తున్నా అంటున్నాడు. ఏమి మాకు చేసింది ఏమీ లేదు. మమ్మల్ని తొక్కిండు. మేము లేద్దామనే సరికనే తొక్కుంటా వస్తూనే ఉంటుండు. కొన్ని రోజులు ఆగుతుండు, మళ్ళీ లేస్తుండు, మమ్మల్ని తొక్కుతూనే ఉంటుండు. మాకు సపోర్టింగ్ ఏమీ లేదు. ఈ బస్తీ సేవ అనేది ఒకటి అన్నవాళ్ళు పెట్టిరు. ఆ బలం చూసుకొని మేము ముందు స్టెప్ వేసినాము. అప్పటికప్పుడు తీసుకోవాలని ఎక్కడ వెళ్తాం మేము? రాత్రి వచ్చి మళ్ళీ ఇండ్లుకు తీసేస్తాం. మీరు వెళ్ళాలని చెప్తురు, కరెక్టే. పునరుజ్జీవనకరణ చేస్తామని అంటురు. మీరు చేసుకోండి, మేమేం కాదంటలేదు. కానీ ఒక్క మాట ప్రజల్లోకి వచ్చి తెలుసుకోండి. మీరు వాళ్ళకి ఏం కావాలనో, వాళ్ళకి ఏమి ఇవ్వాలనో, వాళ్ళని ఎక్కడి నుంచి ఉంచానో అని తెలుసుకొని మీరు చేసుకోండి. కానీ మీ అధికారంగా వచ్చి ప్రజల మీద రుద్దాలని మీరు చేయొద్దు. అట్లా ఒక సీఎం పొజిషన్లో ఉన్న కారణం అంటే మీరు గల్లీలలోకి వచ్చి మీరు ఓట్లు వేసుకోరు. మీరు ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసుకోండి. మీరు ఫస్ట్ ఈ సీట్లో కూర్చున్నామంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామని తెలుసుకొని మీరు చేయండి ఈ పని. కానీ మీరు అధికారంగా మీరు మా చెలాయిస్తే మాత్రం మీకు కుదరదు. ఇట్లా ఇంకా మా పునరుజ్జీవన అంటున్నారు చూడు, సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆ నది మొత్తం సాగు చేయండి, గోడ కట్టించండి, ఎప్పుడు పోయేటట్టు చేయండి. ఒకసారి వచ్చి పరిశీలించాలి. ఈ వీడియో వాళ్ళు కూడా మొత్తం చెత్త చెదారం పట్టించుకున్నోళ్ళే లేరు ఇప్పుడు ఇలా నదీలల్లో. ఇట్లా వచ్చి పిల్లలు పెద్దవాళ్ళకి రోగాలు వచ్చి మేము ఎంతో కుమిలిపోతున్నాం. అయినా కానీ వచ్చి ప్రజల దగ్గర మేము మీ దగ్గర వచ్చి మేము ఇట్లా చేయి అడగలేదు. మా పని లేదో మేము చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. కానీ ఈ దాని మీద మీరు ఎందుకు అట్లా మీరు మమ్మల్ని అనగదొక్కాలని చేస్తున్నారు? ఏది చేసినా కానీ ప్రజల మీదకి వస్తున్నారు చూడు. ఏ పని చేయాలన్నా ఒక గాంధీ విగ్రహం పెట్టాలంటే ప్రజల మీదకి ఎందుకు రావాలి? మీ స్వయంగా మీరు చేయొచ్చు. మీరు పెద్దవాళ్ళు, మీరు చాలా పెద్దవాళ్ళు. ప్రజలకు ఒక మంచి ఇది చేయండి. చేసి మీరు పెద్ద ఇప్పుడు ఎంతో ఉన్నాయి ల్యాండ్లు, లేదన్నట్టు కాదు, వచ్చి మీరు అక్కడ చేసేసుకోండి. కానీ ప్రజల మీదకి వచ్చి మీరు అది పెడతాం ఇది పెడతాం అని చెప్పి ప్రజల పేరు చెప్పి మీరు అట్లా రుద్దొద్దు, దీనికి తీసుకురావద్దు. నేను ఒకటి చెప్తున్నా సీఎం సార్కు, ప్రజల్ని బాధ పెట్టి మీరు ఏం చెయ్యలేదు సార్. మా దగ్గరికి వస్తే మేము ఒప్పుకోలేం. ఒక లక్షల ప్రజలు ఉన్నారు ఇప్పుడు మూసీ నది పక్క పడతా. కానీ మేము ఏం చేయాలో అది చేస్తాం. ధర్నాలు కానీ ఇప్పుడు ట్రైన్స్ కానీ రోడ్ల మీదనే వచ్చి కూర్చుని ధర్నాలు చేస్తాం, మేము కూర్చుంటాం. అంతేగాని మేము ఊరికే వదిలిపెట్టాం సార్. మీ కుటుంబం అయితే మీరు అట్లే ఊకుంటారా? మీరు మన్ని లక్షల కుటుంబాలు పోతుంటే మేము ఎట్లా ఊకుంటాం సార్? మేము ఊకుండలేం. అందుకని నేను ఒకటే చెప్పదలుచుకున్నా సార్, మేము చాలా బాధల్లో ఉన్నాం. మేము ఆ విషయం తెలిసి నుంచి ఒక్కరు నిద్ర పోయింది లేరు. కొంతమందికి హార్ట్ అటాకులు వచ్చినాయి. హార్ట్ అటాకులు లేడీస్ చనిపోయారు సార్ చాలామంది. లోన్లు తెచ్చి కట్టుకురు, లోన్లు కూడా తీరలేదు, అప్పులు తెచ్చి కట్టుకురు ఇండ్లు ఒక్కొక్కరు. మేము ఎట్లా బతకాలి? ప్రజల్ని మేము వచ్చి గవర్నమెంట్ని అడిగినామా మాకు ఇవ్వండి అని. అన్నీ మీరు చెప్పినాయి, మీరు చేసినాయి. కానీ మీరు మమ్మల్ని ఇది ఇబ్బంది పెట్టొద్దు సార్. నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచన చేసి ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే మీరు ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను నేను.